సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నూతనంగా సంతనూరుపాడు నియోజకవర్గానికి సమన్వయకర్తగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నియమించబడి ఈ మధ్య పని మొదలుపెట్టిన అన్న నాగార్జున అన్నకు నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఎంతో గొప్ప సందర్భం. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఓ మహా కార్యక్రమం. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియని ప్రాంతం ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వినని మనసు ఉండదు. అలాంటి మహనీయుని నిలువెత్తి విగ్రహంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆత్మగౌరవ విగ్రహంగా ఈరోజు దాన్ని ప్రతిష్ఠింపజేసిన విధానాన్ని గౌరవ మంత్రివర్యులు ఎంతో చక్కగా మనందరికి వివరించారు. ఈ సందర్భంగా వారి మాటలకు కొనసాగింపుగా నేను ఈ రాష్ట్రంలోని సామాజిక న్యాయ సమతా విగ్రహ ఆవిష్కరణకు ప్రజలందరూ కుల మత ప్రాంతాలకు అతీతంగా తరలి రావాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఈ మహా యజ్ఞాన్ని ఆశీర్వదించాలని, వారు చేసిన ఈ మంచి ప్రయత్నాన్ని అభినందించాలని హృదయపూర్వకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ, ఈ సమాజంలోని దళిత, గిరిజన, బలహీన, తాడిత, పీడిత, మైనార్టీ వర్గాలు, పెద్ద కులాలుగా పిలువబడుతున్న కులాలలో పేదవాళ్ళందరికీ ఓ ఆసరగా, ఓ బాసటగా నిలబడిన మహనీయుని యొక్క విగ్రహ ప్రారంభ సంరంభం. అదే కాదు, ఈ విగ్రహ ఆవిష్కరణ సంరంభం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పునరంకిత సమరం. ఈ సభ ఓ చరిత్రాత్మకం. ఈ సంఘటన చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓ సంఘటన. ఈరోజు మీ అందరి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని కదలి రావాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలను ఆవిష్కరించడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడబోతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మనందరం చూసి తరించి, ఆ సందర్భంలో ఆ సంఘటనలో భాగస్వామ్యులమై వారితో పాటు మనం కదం తొక్కుదామని, ఇంత మంచి పని చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలవబడిన ఆ మహనీయుడిని కొనియాడదామని, ఆ మహనీయుడిని అక్కడ నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో మళ్ళీ నిలబెడదామని, ఆయన ముందున్న ప్రతి ఆటంకాలను, అవరోధాలను అలవోకగా నిరాటంకంగా అధిగమిద్దామని, చెయ్యి కలుపుదామని, ఈ ప్రయాణంలో ఎవరు ఎక్కడ ఏ త్యాగం చేయాల్సి వచ్చినా, ఎలాగైనా ఏ సంఘటన కోసం నిలబడాల్సి వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన కోసం నిలబడటానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మనందరూ నిలబడటానికి ఓ సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నా ప్రియతమ సోదరుడు ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు శ్రీ మేరు నాగార్జున గారిని సంతనూరుపాడు నియోజకవర్గంలోనికి సాదరంగా ఆహ్వానిస్తూ, నా సంపూర్ణమైన మద్దతు సదా వారికి ఉంటుందని, వారు తిరిగి విజయం సాధించడం కోసం నా శక్తి మేరకు కష్టపడి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాన్ని బలపరుస్తామని చెబుతూ, నా భవిష్యత్తుకు ఆసరాగా నిలబడి నన్ను ఆశీర్వదించిన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో నా భవిష్యత్తుని పెడుతూ, వారి యొక్క విశ్వాసాన్ని, వారి నమ్మకాన్ని మళ్ళీ తిరిగి చూరగొనటం కోసం, వారి నమ్మకంగా వారు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మీద కూడా అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉండిన ఈ సందర్భంలో మేమందరం కలిసిమెలిసి పనిచేసి పార్టీని దిగ్విజయంగా అన్ని నియోజకవర్గాల్లో గెలిపించడానికి అవిరామ కృషి చేస్తామని చెబుతున్నాం.